ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే బీచ్ 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 కి ఎంజాయ్ 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 ఎంజాయ్. సాయంకాలం టటై అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. చెరుకు తోటలో జాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఏదో తేడాగా ఉందేంటి? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఓకే 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 ఓకే. ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? మస్తు మస్తు గుడికి బండ్లు, ನಾನು ನನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು, ಎಲ್ಲ ತಕ್ಕೂ ಮಸ್ತು ಅಂದ್ರು, ಸುಸ್ತುವಾಗಿ ಕುಸ್ತು ಬಿದ್ದೆ, ಮಸ್ತು ಮಸ್ತು ಗುಡಿಗೆ ಬಂದ್ರು, ನಾನು ನಿನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು, ಎಲ್ಲ ತಕ್ಕೂ ಅಸ್ತು ಅಂದ್ರು, ಸುಸ್ತುವಾಗಿ ಕುಸ್ತು ಬಿದ್ದೆ, ಆಂಕುಡಂಕು ಮೈ ನೋಡು, ಟಿಂಗ್ ಟಾಂಗ್ ಸ್ಟೈಲ್ ನೋಡು, ಅಂಕುಡಂಕು ಮೈ ನೋಡು, ಟಿಂಗ್ ಟಾಂಗ್ ಸ್ಟೈಲ್ ನೋಡು, ಮೈ ಹೊಳೆಯುವ, ಕಲ್ಲು ಕಲ್ಲು ಕುಣಿಯುವ, ಹಂಗಿಲ್ಲದೆ ಲಗಾಮಿಲ್ಲದೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಹೋಗುವುದಕ್ಕೆ ಈಗ ಚಾಲಿ. అయ్యి బాబాయ్, అమ్మ బాబాయ్, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? నాకేం అర్థం కావడంలా. అబ్బా వసాయ్, ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.